హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. నిన్న నాది బర్త్డే ఉండే, సో అందుకోసమే గుడికి వెళ్దామనేసి అయితే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. అసలు నా ఒపీనియన్ ఏంటంటే, మన అమ్మా నాన్నలు మనల్ని ఎంతో కష్టపడి పెంచుతారు కదా, సో వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. ఉన్నంతలో వాళ్ళకి సంతోషంగా ఉండాలి, మనం వాళ్ళతో పాటు సంతోషంగా ఉండాలి. ఒక ఆడపిల్లకైతే అమ్మాయిన తర్వాతకి అమ్మ విలువ ఏంట అనేది తెలుస్తుంది, అబ్బాయికి అయితే నాన్న అయిన తర్వాతే నాన్న బాధ్యతలు ఏంట అనేది తెలుస్తుంది. సో అమ్మ నాన్నలను అయితే ఎప్పుడు ఇబ్బంది పెట్టకండి. ఇంకా నాకు సంబంధించి నా కుటుంబమే నా ప్రపంచం అనమాట. కోట్లు ఉంటేనే సంతోషంగా ఉండాలని లేదు కదా, మనకున్న దాంట్లో మనం సంతోషాన్ని వెతుక్కోవచ్చు. సో నేను మా ఆయన అయితే ఇంకా గుడికి వెళ్ళామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడైతే ఫుల్ వీడియో కూడా చేశాను, ఒకటి చూడండి. సో పిల్లలైతే స్కూల్ నుండి వచ్చాక నా కోసం ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అయితే ఆలోచిస్తున్నారనమాట. కానీ వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలియట్లేదు. అయితే మా ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, పిల్లలు ఇట్లా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు, నీకు ఏది ఇష్టమో చెప్పు, నేను వెళ్ళి వాళ్ళతో చెప్తా అని అన్నాడు. అదేంటి బావా అంటే, నాకు ఏది ఇష్టమో చెప్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు నేను సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలా అని అన్నా. నాకైతే భలే ఫన్నీ అనిపించింది. వాళ్ళకి నచ్చింది దెమ్మను, వాళ్ళు ఏది ఇచ్చినా నాకు చాలా సంతోషం అని చెప్పాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు నా కోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. నాకైతే భలే నచ్చింది, కృష్ణుడి విగ్రహము. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ నుండి వచ్చేసరికి వాళ్ళ రూమ్స్ని బెలూన్స్తో డెకరేషన్ చేయడమా, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ఏదైనా చేసి పెట్టడమా చేస్తుంటిని. ఇంకా ఇప్పుడైతే వాళ్ళు కొంచెం పెద్దగా అయిన కాంచి మా గురించి ఆలోచిస్తున్నారనమాట. మా బర్త్డేలు సెలబ్రేషన్ చేయడం, లేదా మ్యారేజ్ డేలు సెలబ్రేషన్ చేయడం. ఇంతకుముందు కూడా వాళ్ళ నాన్న బర్త్డే ఇట్లనే చేసిరనమాట. మాకైతే భలే అనిపించింది. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు ఇట్లా చేస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇదైతే నా స్వీట్ మెమోరీస్ అనమాట. సో అందుకోసం అయితే వీడియో తీసి పెట్టుకుంటాను. నాకు లైఫ్ లాంగ్ అయితే ఉంటాయి కదా వాళ్ళ మెమోరీస్ అనేసి. ఇంకా ఎవరైతే తప్పుగా అనుకోవద్దనమాట. గుర్తుందా మన బర్త్డే రోజు ఎడసపోతుండే, అలగపోతుండే, అంటే అలాగే మీ హ్యాపీనెస్ కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.